అలాంటి శ్రీలక్ష్మిని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు. అమ్మా శ్రీలక్ష్మి, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలనిపిస్తుంది. నువ్వు మా మధుసూదన్కి అదృష్టమమ్మా. నువ్వు మా కుటుంబానికి దొరికిన ఒక వరం. అది వరం కాదు, మా ఇంటిని పట్టు పీడిస్తున్న శాపం, మా మాడిని అంటి పెట్టుకున్న దురదృష్టం. మధుసూదన్, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. భిక్షగాడి వేషంలో వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిన రావణాసురుణ్ణి అంతమొందించి సీతమ్మ వారిని కాపాడుకున్న శ్రీరాముడిలాగా గంగిరెద్దు వాళ్ల వేషంలో వచ్చి శ్రీలక్ష్మిని ఎత్తుకెళ్లాలనుకున్న ఆ బుల్లిరాజుని వాడి అనుచరుల్ని న్యాయదేవత ముందు నించోబెట్టి నీ శ్రీలక్ష్మిని నువ్వు కాపాడుకున్నావు. భర్త కష్టాన్ని తన కష్టంగా భావించే భార్య, భార్య కష్టాన్ని తన కష్టంగా భావించే భర్త. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తున్నారు. శభాష్ మధుసూదన్, నేనన్నట్టే నీ భార్యతో నీ ఇంట్లో అడుగుపెట్టా. ఏమండి, పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏంటో. అత్తయ్యగారు, శ్రీలక్ష్మికి మ్యాడీకి ఇష్టమైన వంటకాలన్నీ అక్క ఆల్రెడీ చేసేసింది. నా ఇట్టాలి గురించి ఆలోచించడం మొదలు పెట్టినారంటే నన్ను కోడలుగా అంగీకరించినట్టే. శ్రీలక్ష్మి, మీరెళ్ళి స్నానం చేసిరండి, బోంచెద్దురుగాని. అట్టగే అత్తయ్య గారు. మధుబాబు రండి. అయినా ఈ మ్యాడీకేమైంది? అది చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే బెల్లం వెనక పడ్డ చీమలాగా అలా వెళ్ళిపోయాడేంటి? కొంప తీసి వాడు కూడా కరిగిపోతున్నాడా ఏంటి? అక్క రా, ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పదండి. ఇప్పటి వరకు అమ్మా నాన్న మాత్రమే ఆ శ్రీలక్ష్మిని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా హైమావతి వదిన కూడా కరిగిపోతున్నట్టుంది. ఇదిలా జరుగుతూ పోతే ఫ్యామిలీ మొత్తం దానికి దాసోహం అంటారు. అలా జరగడానికి వీల్లేదు.